ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ తర్వాత వైసీపీ. అయితే పిఠాపురంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పారో అప్పటి నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద దాడి మొదలైంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆ, పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు టిక్ పెట్టాలి, అదే ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఒక పార్టీ అధ్యక్షునిగా ఉండి ఏంటి ఈ దౌర్భాగ్యం పవన్ కళ్యాణ్కి? అలాగే అంటే కాపులు ఎక్కడ పిఠాపురంలో ఎక్కువ ఉన్నారని చూస్ చేసుకొని పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, కానీ ఖచ్చితంగా ఓడిపోతాడు. అంటే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఎలా ఉందంటే వైసీపీ నాయకులు ఎవరిని అడిగినా వై నాట్ 175, అది వాళ్ళు స్ట్రాంగ్గా మైండ్లో ఎలా అంటే మేము 175 మాదే, పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతున్నాడు. అంటే అలాంటప్పుడు వైనాట్ 175 అన్న దగ్గర నుంచి వైనాట్ పిఠాపురం దగ్గరికి వచ్చేసింది. అంటే పిఠాపురంలోనే అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే అన్న, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది, ఇది నిజం అవ్వాలో లేదో అనేది వైసీపీ వాళ్ళకి తెలుసు. వైసీపీకి సంబంధించిన మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ రెడ్డి గారు, ఆయన పేరేంటి మిథున్ రెడ్డి గారు, ముద్రగడ పద్మనాభం గారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది నాయకులు ఒక్కొక్క విలేజ్ ని జల్లెడ పట్టేస్తున్నారట. మండల్ వైజ్ గా వీళ్ళు మండలానికి సంబంధం కూడా కాదు, మండలానికి ఒక్కొక్క ఇన్ఛార్జ్, మండలం లోపల మళ్ళీ విలేజెస్ ఉంటాయి కదా, ఆ విలేజెస్ కి ఒక్కొక్క ఇన్ఛార్జ్. వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సలహాదారులుగా ఉన్నటువంటి చాలా మంది ఒక్కొక్క విలేజ్ కి ఒక్కొక్క ఇన్ఛార్జ్. ఇదంతా టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ టార్గెట్ ఒకటే, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వడం. ఎందుకు అంత భయం? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు, ఆయన పార్టీ అసలు సరిగ్గా పని చేయట్లేదు, అసలు ఆ పార్టీ అయినా అనేవాళ్ళు కూడా వైసీపీ వాళ్ళే, అసలు ఆ పార్టీని రాజకీయ పార్టీని గానే కాదు అని చెప్పేవాళ్ళు కూడా వైసీపీ. రాజకీయ పార్టీ కాదు అది, అతను అంటే రాజకీయ నాయకుడు కాదు, అదొక సినిమా. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అయినా మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ నాయకులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అది కూడా పిఠాపురంలోనే, గతంలో భీమవరం అనుకోవచ్చు, లేదంటే గాజువాక అనుకోవచ్చు, మరి పిఠాపురం కూడా ఎందుకు? ఆయన సామాజిక వర్గంలోనే చీలికలు తెచ్చే ప్రయత్నం. మనం ఇప్పుడు పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాం, మనం పబ్లిక్ టాక్ లో తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళు ఒకటే అంటున్నారు, ఈసారి పవన్ కళ్యాణ్ గారిని 100% 1,00,000 మెజారిటీతో మేము గెలిపించుకుంటున్నాం, ఇది ఫిక్స్. అంటే ఇప్పుడు మనం ఇట్లా పబ్లిక్ టాక్ చేస్తున్నామో, సాక్షి వాళ్ళు కావచ్చు, సాక్షికి సంబంధించిన కొన్ని అనుబంధ సంస్థలు కొన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా తీసుకుంటారు పబ్లిక్ టాక్. ఇక్కడ అంటే ఇప్పుడు పిఠాపురమే కావచ్చు, అది ఇంకా వేరే కాన్స్టిట్యున్సీ ఏదన్నా కావచ్చు, పవన్ కళ్యాణ్ మనం ఎందుకు గెలిపించుకోకూడదు? ఒక్కటి, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే మంచోడు చెడ్డోడు, ఈ ఎమ్మెల్యే మంచోడు కాదు చెడ్డోడు అని. పవన్ కళ్యాణ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది రాజకీయ పార్టీ పెట్టి, అతని ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించుకోకూడదు? పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అర్హతలు ఏంటో చూద్దాం. నాకు చెప్పి నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా స్టార్ గా ఉండి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఎంతో మందికి గుప్త దానాలు చేస్తూ, ఎన్నో కోట్ల రూపాయలు సంపాదించాల్సిన ఆయన సంపాదించి కూడా దాంట్లో 50 to 70% డబ్బులు ఇచ్చేశారు. అది సినిమా పరంగా. రాజకీయ పరంగా వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పనులు చూద్దాం. అసలు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం ప్రజలు ఎందుకు ఓటేయాలి అనే దాని మీద చెప్తాను. ఉద్దానం సమస్య మొదటిగా చూద్దాం. ఉద్దానం అనే సమస్యని బయటికి తీసుకొచ్చింది. అక్కడ ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమందికి అక్కడ కిడ్నీలు ఫెయిల్ అవుతుంది, డయాలసిస్ అక్కడ ఏంటి ప్రాబ్లం అనేది, ఇంతమంది డయాలసిస్ పేషెంట్లు ఉంటున్నారు, వీళ్ళందరికీ అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఇష్యూని నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే అమరావతి దానికి సపోర్ట్ చేశారు, రైతులకి సంబంధించి భూమి ఎలా అయితే లాక్కుంటున్నారో బలవంతంగా తీసుకోవద్దని చెప్పి ఆ పార్టీని గెలిపించిన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి నిలబడ్డారు. అలాగే మనందరికీ తెలుసు ఏలూరుకి సంబంధించి కూడా అక్కడ కొంతమంది సడన్ గా స్పృహ తప్పి పడిపోవటం, అప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించి కొంతమంది బృందాన్ని పంపించి
ఆ మెడికల్ టెస్టులు చేయించి అసలు అక్కడికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా అరికట్టాలి, ఎలాగైతే వద్దానో ఆ సమస్యను తీసుకురావడమే కాదు పవన్ కళ్యాణ్ గారు చేసింది, దానికి ఎలా అంటే రాజకీయాలకు అతీతంగా ఆ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. అది దానికి ఆచరించడం కూడా ఆయనే చేస్తారు. ఇకపోతే రోడ్ల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు. పోతున్నానంటే అంతకన్నా ముందు అర్ధరాత్రి అవును రోడ్లు వేయడం అక్కడ. అంటే ఇక్కడ ఇట్లా మనం చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. ఆయన ఏ సమస్య మీద అయితే సొంత డబ్బులు ఏ సమస్య మీద అయితే అతను దృష్టి పెడుతున్నారో, పవన్ కళ్యాణ్ పలానా సమస్య మీద దృష్టి పెడుతున్నాడు, అది పెద్ద కాకముందే ఆ సమస్యను మనం తీర్చేయాలి. మొన్న మన పబ్లిక్ టాక్స్ తీసుకునేటప్పుడు ఒక అతను అన్నారన్న, మీ ఇంతకుముందు పిఠాపురం అని చెప్పుకోవాలంటే అది ఎక్కడ ఏంటి అని చెప్పుకోవాల్సి వచ్చేది రాష్ట్రం మొత్తంలో, అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలుగు వారైనటువంటి చాలా మందికి కూడా కాకినాడ అని చెప్పుకునేవాళ్ళట. పిఠాపురం వాసులు అందరూ కూడా మీది ఏ ఊరు అంటే మాది కాకినాడ, పక్కనే పిఠాపురం, కాకినాడ తెలిసిన వాళ్ళు పక్కన కాకినాడ తెలిసి అయితే మాది పిఠాపురం అని ఇలా చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు పిఠాపురం కాన్స్టిట్యున్సీ అని ప్రపంచానికి తెలిసేలా చేస్తాం. ప్రపంచం అంటే మామూలుగా ప్రపంచం అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తంలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగు వాళ్ళందరికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు, పిఠాపురం అంటే సెర్చ్ చేయడం స్టార్ట్ చేసి అసలు పిఠాపురం ఏంటిది ఫుల్ హాట్ టాపిక్ అయిపోయింది. మనకు అక్కడ ఒక శక్తి పీఠం ఉందన్నట్టు కానీ దత్తాత్రేయ అది నాకు కూడా అంటే నాకు కూడా తెలియదు. పిఠాపురం అంటే తెలుసు కానీ అక్కడ ఈ గుళ్ళు ఉన్నట్టు కూడా తెలియదు. ఇప్పుడు తెలిసిన తర్వాత నిజంగా గుడి కూడా ఒకసారి దర్శించుకోవాలి. కుక్కుటేశ్వర టెంపుల్ అని ఒకటి ఉంది, చాలా బాగుంటది అది కూడా. దానికి కూడా ఒక సపరేట్ హిస్టరీ ఉంది. అలాంటివి ఆ చుట్టుపక్కల ఉన్నాయి, కాకపోతే ఎప్పుడు బయటికి తెలియదు. అది అక్కడ ఉన్న వాళ్ళకి తప్ప బయట ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కానీ పక్కన ఉన్న తమిళనాడు లేదంటే ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారి వల్ల దానికి ఒక ఐడెంటిఫిటీ వచ్చింది. దానికి కంప్లీట్ గా ఇప్పుడు ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అసలు అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్పడం కూడా పదే సార్లు ఇక్కడ దత్తాత్రేయుడు తిరిగాడిన నేల ఇది. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ ఆఫీస్ లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా అదే పిఠాపురం నుంచి చేస్తున్నా, కాకినాడ నుంచి తంగెల ఉదయ్ గారు చేస్తున్నారు చెప్పినప్పుడు కూడా అదే చెప్పాడు. నేను దీన్ని ఒక హబ్ లాగా క్రియేట్ చేస్తాను. మేము అంటే అధికారానికి వచ్చిన తర్వాత కాకినాడ సీట్ కూడా మేము ఎంపీ సీట్ మేమే తీసుకుంటున్నాం కాబట్టి సెంట్రల్ వైజ్ గా ఏం చేయాలో అది చేస్తాం, స్టేట్ వైజ్ గా ఏం చేయాలో అవి చేస్తాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ మనం ఎక్కువ టైం కూడా తీసుకొద్దాం, మళ్ళీ వాళ్ళ బోరు కొట్టేస్తుంది. కరెక్ట్ ముందే ఏం చెప్దామంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఓటేయాలన్నది ఇప్పటి వరకు చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్న ప్రజలకు ఏం చేస్తారు, ఆయన ఒక బ్రాండ్ గా తీసుకుని అక్కడ ఉన్న ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ కి ఒక మంచి ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చే అంత ఆయనకు అవకాశం, నేషనల్ వైడ్ గా దాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఇంటర్నేషనల్ వైడ్ గా ఒక మంచి ఒక టెంపుల్ సిటీగా చేయొచ్చు. ఇకపోతే అక్కడ మిగతా ఇంకా లోకల్ గా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి కూడా ఆయన చాలా బలంగా చేయొచ్చు. ఎందుకంటే ఆయన డబ్బు గురించి ఆశించే టైపు కాదు, అక్కడ నుంచి ఏదో తీసేసుకుని ఆయన తినేద్దాం అని కాదు. ఇంకొకటి అంటే మామూలు ఇంకోటి ఏంటంటే మెయిన్ గా ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి నిలబడుతున్నాడు, తను అధ్యక్షుడు కాబట్టి తనకు పవర్స్ ఉంటాయి, తను పార్టీ పరంగా కూడా ఏమైనా చేయగలడు. ఇక్కడ వేరే పరంగా అంటే ఓన్ గా అంటే ఇంతమంది సొంత డబ్బులు ఇచ్చినప్పుడు అక్కడ ఇప్పుడు ఒక రోడ్ లేదా గవర్నమెంట్ ఆయన గెలిచినా సరే ఆయన ఒక్కటి గెలిస్తే చాలు. ముందు ఆయన గెలిపించుకున్న వాళ్ళు ఎందుకు గెలిపించుకోవాలో చెప్తున్నాం కాబట్టి టీడీపీ అధికారంలోకి వచ్చింది, ఎన్డీఏ అధికారంలోకి రాలేదని పక్కన పెడితే ఆయన ఒక్కటి గెలిస్తే అక్కడ ఏ రోడ్లు కావాలన్నా ఆయన వేయించుకుంటారు. అవసరం అయితే ఆయన అంత పిచ్చోడు ఏంటంటే ఆయన సొంత డబ్బులు ఇచ్చి వేయించేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే తను నియోజకవర్గం కాబట్టి తను డెవలప్ చేసుకోవాలి. నియోజకవర్గంని నేను డెవలప్ చేసుకోకపోతే ఈ రాష్ట్రాన్ని నేను డెవలప్ చేస్తా అని వాళ్ళకి వాళ్ళు తను తీసుకుంటాడు, ఓన్ గా తీసుకుంటాడు ఆయన. సో అదొకటి. ఇకపోతే వైసీపీకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఆపాలి, ఇది ఒక్కటే మనం చూద్దాం. వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత పకడ్బందీగా అంతమందిని అక్కడ కూర్చోబెట్టేసి అసలు విలేజ్ జల్లెడ పట్టేసి అసలు ప్రతిరోజు ఇంకా అసలు రివ్యూలు ముద్రగడ గారు వీళ్ళు అసలు సెక్రటేరియట్ పిలిపించుకుని అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివ్యూలు చేసేస్తున్నారు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళకూడదు, ఇది వాళ్ళ టార్గెట్ ఫస్ట్, వెళ్ళకూడదు అనేది. వెళ్తే ఏంటంటే క్వశ్చన్స్ బాగా అడుగుతాడు, ఏమేమి ఆగిపోతుంది అంటే ఇప్పుడు ఒకవేళ కనుక పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కనుక ఉండేది ఉంటే వీళ్ళు చేసే ప్రతి పనిని తను అడ్డుపడుతుండే. పోలవరము ఫస్ట్ వచ్చిన 2.5 years కంప్లీట్ చేస్తున్నారు, 5 years అయిపోయినా కూడా కంప్లీట్ చేయలేదు. అతను ఖచ్చితంగా దాని మీద స్టాండ్ మీద నిలబడుతుంటే ఎందుకు కంప్లీట్ చేయలేకపోతున్నారు మీరు? అవును,
అని కూడా ఆ చెప్తున్నారు. మంత్రికి అవుతుండే, ఈ మంత్రికి, ఇద్దరు మంత్రులకి అవుతుండే. ఇప్పుడు అదే చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం చాలా అవసరం. అధికారం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండే పరిస్థితి లేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అడ్డుపడుతున్నారు. 2014లో అడ్డుపడ్డారు కాబట్టే ఆయన జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అడ్డుపడితే మళ్ళీ ఆయన జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి సంఘ సంస్కర్త కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అనేక మందికి కనీసం ఒక రూపాయి తీసి పక్కనున్న అడుక్కునేవాడికి రూపాయి వేసిన మనిషి కాదు. ఎంతోమందికి, అసలు కొన్ని వేల కోట్ల మందికి ఒక రూపాయి అంటే జనాల డబ్బు జనాలకి పంచడమే తప్ప ఆయన సొంతంగా పెట్టింది ఒక ఒక రూపాయి లేదు. కానీ అతని మీద అన్ని చాలా అవినీతి ఇంకా చెప్పాలంటే ప్రజల డబ్బు కొన్ని వేల కోట్లు. అంటే ఆయన మొన్న ఎవరో చెప్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి హైదరాబాద్లో 2004లో ఒక ఇల్లు ఉండేదంట. ఆయన పాదయాత్రకి అది కూడా తాకట్టు పెట్టుకుని ఏదో చేసుకున్నారని. అలాంటిది ఇప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు, దగ్గర 40,000 కోట్లకు పైగానే అఫీషియల్ గా ఉన్న ఆస్తులు అయినవి 1,00,000 కోట్లకు దగ్గరగా ఉన్నాయి. అది కూడా దాదాపు 30,000 కోట్లకు దగ్గరగా సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన దానికి సంబంధించి ఈడీకి అటాచ్ చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా అక్రమ సంపాదన, అటెంప్ట్ టు మర్డర్స్, ఇలాంటివే కేసులు. ఆయన ఏమి రోడ్డు మీద ధర్నా చేశానో, లేదంటే ఇంకోటి ఎవరికో ఏదో మంచి చేయకపోతే ఈయన వెళ్ళి అడ్డుకున్నాడనో, లేదంటే ఎవరినో కొడుతుంటే ఈయన అడ్డుకున్నాడనో కాదు, ఈయన చంపేశాడనో, ఈయన కొట్టేస్తున్నాడనో, ఈయన బయట ఉంటే చాలా మందిని చంపైపోతాడనో, ఇలాంటి అక్కడ ల్యాండ్ కబ్జా చేశాడనో, ఈ ఫ్యాక్టరీ దొంగతనంగా పెట్టాడనో అని అతని మీద కేసులు. అది మనం చూడాల్సింది. పవన్ కళ్యాణ్ గారి మీద ఏం కేసులు ఉన్నాయి? మాట్లాడితే వాళ్ళ వైఫ్ల గురించి మాట్లాడతారు. వాళ్ళు ఏమన్నా బయటకు వచ్చి చెప్పారా? మనకేమన్నా లేదు. పర్సనల్ ఇష్యూస్కి వెళ్తే ఎవరు తక్కువ కాదు, ఎవరి తక్కువ కారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, సుజనాలు, గంటలు అరగంటలు, వాళ్ళు టిక్ టాక్ వాళ్ళు, వాళ్ళు వీళ్ళు చాలా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏం జరిగినాయి మనకేం తెలుసు? చాలా జరిగినాయి అట. మరి ఇప్పుడు ఎందుకు ఓపెన్ గా చాలా మంది చెప్తున్నారు. మనం సోషల్ మీడియాలో మనం ఎట్లా చేస్తున్నామో, ఒక ఆల్రెడీ జర్నలిస్ట్ సోషల్ మీడియా ప్రతి విషయం చెప్తున్నాడు. అది 100% కరెక్టా అంటే కరెక్ట్ అవటం చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆపే ప్రయత్నం చాలా బలంగా చేస్తుంది. ఎందుకంటే టీడీపీ వాళ్ళకి ప్రధాన శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉన్నటువంటి కొంతమంది ఓట్ పర్సంటేజ్ ఏదైతే 5, 10 అనుకుంటున్నారో, లేదంటే 20 అనుకుంటున్నారో, 25 అనుకుంటున్నారో, 25%, 30% అనుకుంటున్నారో, ఆ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. లేదంటే ఆయన ఓడిపోతాడు. ఆయన ఓడిపోతే జైలుకి వెళ్ళిపోతాడు. వైఎస్ఆర్సీపీ అనేది కనిపించని పరిస్థితి అయిపోద్ది. అంటే ఏదో అంటారు కదా, ఒక్కసారిగా చంటి పిల్లల్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీని ఊహించుకోవడం కూడా కష్టం. ఎలాగైతే చంద్రబాబు గారు లేకపోతే టీడీపీ ఎలా కనిపించకుండా అయిపోతుందో, కానీ చెప్పుకోలేని పరిస్థితి అయిపోద్దో, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జనసేన పార్టీ ఎలా ఉంటుందో, వైసీపీకి కూడా అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లోపలికి వెళ్ళిపోతే భయం కదా. సో ఇది మెయిన్. ఇది కాకపోతే అక్కడ పబ్లిక్ ప్రజల అభిప్రాయం కావచ్చు, పవన్ కళ్యాణ్ చాలా ఫేవర్గా ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ మనం గెలిపించుకోలేకపోతున్నాం? అతన్ని గెలిపించుకుంటే మనకు అంటే అందరికి మనం ఇంతమంది 175 మంది ఎమ్మెల్యేలకు మనం ఓటేస్తున్నాం, 174 మందికి. ఇతనికి ఎందుకు వేయకూడదు? ఇతను ఎందుకు మనం గెలిపించుకోకూడదు? అతని మీద ఏం క్రిమినల్ కేసులు లేవు. రూపాయి దానం చేసేవాడు కానీ రూపాయి అడుక్కునేవాడు కాదు. అతను చేస్తే మా పిఠాపురం డెవలప్ అవుతుంది. ఇలాంటి పార్టీ అధ్యక్షుడు మా దగ్గర ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఆయన చెప్పినటువంటి లింక్, ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు గారిని అడగాలి, ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా గారిని. మరి ఇక్కడ ఉన్నటువంటి 175 మందిలో ఎమ్మెల్యేల్లో 150 మందిని గెలిచారు. ఒక్క ఎమ్మెల్యే అయినా సరే సజ్జల గారిని కాకుండా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలవగలుగుతున్నారా? అపాయింట్మెంట్ ఎవరి దగ్గర ఉంది? ఒక ఎమ్మెల్యే మినిస్టర్స్కి వాళ్ళ ఊర్లలో ఒక సిమెంట్ రోడ్డు, సీసీ రోడ్డు వేయాలంటే ఎవరిని అడగాలి? చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలా, సజ్జల గారిని అడగాల? ఒక సిమెంట్ రోడ్డు ఒక 5 లక్షలు 10 లక్షలతో అయిపోయే దానికి కూడా వాళ్ళు మీ సజ్జల గారి పర్మిషన్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు? ఇది ఎవరో టిక్ పెట్టాలన్నది మీరే ఆలోచించండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ చెప్పింది ఏంటంటే, నేను సెంటర్ లో భాగస్వామిని అవుదాం అనుకుంటున్నానా,
లేదు ఉండాలా లేదంటే ఇక్కడ ఉండాలా అనేది ఒకసారి వాళ్ళ బీజేపీ పెద్దలతో రమ్మంది. మాట్లాడతాను. బీజేపీ రమ్మంది నన్ను, బీజేపీ సెంట్రల్కి రమ్మంది, కానీ నేను అసెంబ్లీలో పోటీ ఇక్కడే చేస్తా. ఉండాలి. కాకినాడ ఎంపీకి మాత్రం తంగెళ్ళ ఉదయ్ గారిని తంగెళ్ళ పంపిస్తా. ఉదయ్. అంటే చాలా క్లారిటీ ఇచ్చారు, వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటాయి, బట్ నా లేదు. ఆలోచన మాత్రం ఇదే ఇది. అని చెప్పేసి. ఒకవేళ లేదు రేపు ఒకవేళ బీజేపీ పెద్దలు రండి మనం ఎన్డీఏ భాగస్వామ్యం మనం అక్కడ నుంచి మనం చేద్దాం, మీరు ఎంపిక పోటీ చేయండి, మన గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కదా అని ఒకవేళ వాళ్ళు ఒత్తిడి తెస్తే మేబీ అటు వెళ్తే వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం అంటే అని చెప్పాను. నేను అదే చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి దేశానికి అవసరం అని చెప్పి ఎన్డీఏ గుర్తిస్తుంది. అసలు ఏమీ ఒక సీటు కూడా గెలవని, ఆయన కూడా 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఇక్కడ మనం ఆలోచించేది ఏంటంటే ఎన్డీఏకు పవన్ కళ్యాణ్ తో ఏం అవసరం? ఏంటి అవసరం? ఉన్నది ఒకటే ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కూడా లేడు. వాళ్ళు తలుచుకుంటే పవన్ కళ్యాణ్ గారు నువ్వు వచ్చి పార్టీ కలుపుతావా లేదా అని చెప్పి ఒత్తిడి తెచ్చి నువ్వు అసలు సమస్య లేదంటే చెయ్యాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న సిన్సియారిటీ నచ్చింది, ఆయన నిజాయితీ నచ్చింది, ఆయన మాట తీరు నచ్చింది, ప్రజల కోసం సర్వస్వం ప్రాణాలు ఇచ్చేయడానికి ఆయన మనస్తత్వం నచ్చింది. దాన్ని గుర్తించారు. దానికోసమే తెలంగాణలో సపోర్ట్ ఇచ్చిన, ఆంధ్రాలో సపోర్ట్ ఇచ్చిన, పవన్ కళ్యాణ్ గారిని కేంద్రంలో పక్కనే కూర్చోబెట్టుకుని ఏదన్నా చేద్దాం అనుకున్నా కూడా అదే కావాల్సి, ఆయన మెంటాలిటీ కావాల్సింది కాబట్టి చెప్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్సీపీ కూడా కొంతమంది యువతకి అంటే ఇంటికి ఒక బైకు అంటే ఇప్పుడు కొంత బంగారం అంట, తులం బంగారం అంటున్నారు, ఇంటికి ఒక తులం బంగారం బైక్ అది సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. అంటే ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారు అన్నది కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇది నిజం అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, నిజం కాకపోయి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టడానికి ఇంత ఖర్చు పెట్టాలి. వందల కోట్లు ఇంతకుముందు ఉండే, ఇప్పుడు 1000 కోట్లు కూడా మేబీ ఖర్చు పెట్టడానికి రెడీ. తీసుకోండి, బండి ఇస్తే బండి తీసుకోండి, డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకోండి, బంగారం ఇస్తే బంగారం తీసుకోండి, బట్ ఎందుకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఎందుకు అంత భయపడుతున్నారు అన్నది గుర్తుపెట్టి. పబ్లిక్ టాక్ లో కూడా అదే చెప్తున్నారు, మాకు ఇది ఇస్తారంటే అది ఇస్తారంటే అన్ని ఇచ్చినా తీసుకుంటాం, మేము ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తాం. సింపుల్ అన్న 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఈసారి గెలవటం పక్కా. పిఠాపురం సీట్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఎవ్వరు ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని బైకులు ఇచ్చినా, ఎన్ని తులాల బంగారం ఇచ్చినా తీసుకుంటారు. ఓటు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి వేస్తారు. ఇది రాసి పెట్టుకున్నాను.